నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా ఉండే పలకలాకు పప్పుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తానండి. ముందుగా దీనికోసము ఒక గ్లాసు కందిపప్పుని శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసి ఇవన్నీ బాగా వాష్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పు కోసమని ఇక్కడ నేను 3 కట్టల పలకలాకుని తీసుకొని శుభ్రం చేసుకొని వాష్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, 15 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండును కూడా తీసుకోండి. ఇక్కడ పలకలాకుని కట్ చేసుకోకుండా అలాగే వేస్తున్నానండి. ఇది లేతగా ఉంది కాబట్టి అలానే వేస్తున్నాను. టమాటాలు కూడా 2 తీసుకున్నానండి. ఎందుకంటే ఈ పలకలాకు కాంబినేషన్తో టమోటాలు ఎక్కువ తినకూడదు అంటారు కాబట్టి నేను 2 తీసుకొని చింతపండు ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే టమోటాలు 2, కొంచెం చింతపండు, కొత్తిమీర, పలకలాకుని ఇందులోకి యాడ్ చేసి 2 గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది ఉడికేటప్పుడు పొంగుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలండి. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ తీసేసిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మన పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి పప్పు గుత్తితో ఈ పప్పుని బాగా మెదుపుకోవాలండి. టమోటాలు, ఆకుకూర అంతా బాగా మెత్తగా అయ్యే వరకు మెదుపుకోండి. అప్పుడే పప్పు అనేది తినడానికి టేస్టీగాను ఉంటుంది. పప్పు బాగా మెదిగిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసమని ఇక్కడ 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. ఇప్పుడు పోపు కోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని యాడ్ చేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి ఇది 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు అన్నీ 1 by 1 యాడ్ చేసుకొని ఈ పోపు అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పప్పులోకి యాడ్ చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పలకూర పప్పు రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్